హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రియాంక ఈరోజు అయితే మా వాడు హెయిర్ కటింగ్కి అయితే వెళ్ళానండి. ఆ కటింగ్ చేయించుకుంటుంటే నేనైతే అలాగ కూర్చుని వాడి వైపు చూస్తున్నాను అనమాట. ఇలా ఖాళీగా ఎందుకు కూర్చోవడం, వీడియో అయితే చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేశాను. అయితే హెయిర్ కటింగ్ అయితే చేసుకుని ఇంటికి వచ్చేసానండి. అయితే ఆడు చర్చికి వెళ్తా అన్నాడు, చర్చికి వెళ్ళాడు అనమాట. అయితే మా అమ్మను ఆవిడ ఊరెళ్ళి నాకు అక్కడి నుంచి చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, అలాగే జీడిపప్పు కర్రీ, జీడిపప్పు వంకాయ, ప్రాన్స్ బిర్యానీ తీసుకొచ్చారండి. మా చుట్టాల ఇంట్లో, అంటే మా మావయ్య మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్ నుంచి తీసుకొచ్చారనమాట. అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఫుడ్ని ఆస్వాదిస్తూ తింటున్నాను, ఎలా తింటున్నానో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనండి. ఇంకొకటి, మా ఓడిది బర్త్డే అన్నమాట రేపు. నిజంగా నేను చూస్తాను మీరు ఎంతమంది అయితే, అంటే నాకు తక్కువ సబ్స్క్రైబర్సే ఉన్నారు, కాదనట్లేదు. చూసిన వాళ్ళు ఎంతమంది అయితే మా వాడికి విష్ చేస్తారో చూస్తాను. ఓకేనండి. ఓకే, చూడండి ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనమాట. ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, అలాగే జీడిపప్పు వంకాయ కర్రీ అనమాట. నాకు దాంట్లో డ్రింక్ ఉంటే చాలా బాగుండు అని అనిపించింది, కానీ లేదండి, చాలా టైం అయిపోయింది కదా. ఇంకా ఊరికే తినేసాను. పెరుగు ఉండాలని అనిపించింది, పెరుగు కూడా లేదు ఇంట్లో, తినలా. ఉన్నదంట కానీ నేను చూసుకోలేదు, ఇంకా బ్లైండ్గా తినేసాను. ఇంకేం చేస్తాం, ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ రాదు కదండి. ఇంకా అందుకే వీడియో అయితే ఇలా చేసుకున్నాను. ఓకేనండి. మరొకసారి చెప్తున్నాను ప్లీజ్, అంటే నేను 2 years నుంచి ఈ వీడియోస్ స్టార్ట్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశానండి. ఎప్పటికప్పుడు నేను ఆ వర్క్ని అయితే డిలీట్ చేసుకుంటానే వచ్చాను. ఇప్పుడు నాకు ఎందుకో అంటే కొన్ని వీడియోస్ చూసి అనిపించింది అనమాట, నేను చేయొచ్చు, ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అన్న కొద్దిపాటి ధైర్యం వచ్చి నేను చేస్తున్నాను. ఓకేనండి. ప్లీజ్ నా ఛానల్ని చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అవి మార్చుకోవడానికి చిన్న మెసేజ్ చేయండి. ఓకేనండి. బై ఫ్రెండ్స్. నన్ను, నా కుటుంబాన్ని మీరు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. ఓకేనండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్, అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. ఓకేనండి. అంటే ఈ సంవత్సరంలో మనం కోప్పడ్డ వాళ్ళ మీద, ఎవరి మీద అయినా సరే క్షమింపగల గుణం కావాలని చెప్పేసి అందరూ కోరుకుందాం. ఓకే.